ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ రూల్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ P, ప్రైడ్ ఆర్ ప్రౌడ్, గర్వం అనే మాటను ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం ధ్యానిద్దాము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే గర్వం వల్ల పడిపోయిన వారు, చెడిపోయిన వారు, కూలిపోయిన వారు అనేక మందిని మనం చూడగలము. మరి దూతలను చూడగలము, అలాగే రాజులను కూడా చూడగలం అన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో మనుషులు స్వార్థప్రియులు అని అక్కడ చెప్తూ 2 తిమోతిలో చూస్తాం కదా, 3:1-5 వచనాల్లో మరి మనుషులు గర్వాంధులుగా ఉంటారు. అంటే గర్వాంధులు అంటే గర్వము ప్లస్ అంధత్వం, అంటే గర్వము చే కన్నులు మూసుకుపోయిన వారు అనమాట. మరి అదే యెషయా 5:15 ఉంటుంది కదా, గర్విష్ఠుల చూపు తగ్గున అని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఈ గర్వం వల్ల రాజులు సైతం మరి వారి సింహాసనం మీద నుండి త్రోసివేయబడి పశువులే గడ్డి మేసినారు. ఈ లోకంలో మనకంటూ ఏమి లేదండి. మనం ఏమైనా కలిగి ఉన్నామంటే అది ఆయన ఇచ్చింది. మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృపను బట్టే. మరి మనకు మనం సాధించిందంటూ ఏమీ లేదు. ఆయన కృప వల్లే ఏ విజయమైనా, ఈ జీవనమైన, జీవితమైన, జీవమైన. దేవునికి స్తోత్రం. మరి ఈ ధ్యానాంశంలో ఓన్లీ గర్వం మీద మాత్రమే ధ్యానించడం జరిగింది. అంటే అహంకారం అని, డాంబికం అని ఇలా కూడా సినోనిమ్స్ వస్తాయి. బట్ స్టిల్ గర్వం అనే మాట మీద ధ్యానిద్దాము. మరి అసలు గర్వం ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, గర్వించిన వారు ఏం చేస్తారు, అలాగే గర్విస్తే దేవుని శిక్ష ఏంటి, అలాగే మరి కొంతమందిని వారికి గర్వం లేకపోయినప్పటికీ గర్వంగా భావించిన సందర్భాలు, గర్వించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, గర్వించకుండా ఉంటే దేవుడిచ్చే దీవెనలు ఏంటి, మనం గర్వించకుండా ఉండటానికి దేవుడు ఏం చేస్తాడు, ఈ ధ్యానాంశాలని లేఖనాల ఆధారంగా ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. మొదటిగా గర్వించిన వారు ఏం చేస్తారు. మరి అప్పటిదాకా ఉన్న లైఫ్ స్టైల్ మారిపోద్ది. అలాగే వారు అప్పటిదాకా ఏదైతే మరి సాత్వికం, వినయం అవి కలిగి ఉంటారో దాన్ని విస్మరిస్తారు. ద వే దే డ్రెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద వే దే వాక్ అండ్ సిట్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది అనమాట. వారు వేసుకునే వస్త్రధారణలో మార్పులు వచ్చేస్తాయి. వారు కూర్చునే విధానంలో, మనుషులతో మాట్లాడే విధానంలో అన్నిట్లో తేడా వచ్చేస్తుంది ఒకసారి గర్వం ఆక్యుపై చేస్తే మన జీవితంలో. మొదటిగా చూసినట్లయితే మరి గర్వించిన వారు, ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యం నిర్గమకాండం 18:11 మనం చూడగలుగుతాం. అలాగే మొదటి రాజులు 1:5 చూస్తే మరి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా కన్ను మిన్ను కానకుండా ఉంటారు. అక్కడ అదోనియా ఏం చేస్తాడు, అదోనియా గర్వించిన వాడే నేనే రాజును అనుకొని మరి అక్కడ రథాలను, గుర్రాలను మరి ఒక 50 మందిని వేసుకుంటాడు అనమాట. వన్స్ గర్వం వచ్చేసిందంటే మనిషిలో ఇంకా మనమే టీం ఫామ్ అయిపోతాం. ఇంకా ఎవరితో సంబంధం లేదు, నేనే ఇంకా కింగ్ అన్నట్లు ఫీల్ అయిపోతారనమాట. అంత మాత్రమే కాదు, నెహెమ్యా 9:16 చూస్తే మా పితరులు గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి యొక్కకపోయిరి. లోబడనప్పుడు గర్వం వచ్చింది, గర్వం వచ్చినప్పుడు లోబడం అనమాట. ఇంటర్ రిలేషన్ ఉంది దీనికి. అలాగే దేవుని ఆజ్ఞలకు సైతం మరి చెవి యొక్కరు. అలాగే మరి కీర్తన 10:2 చూస్తే దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. మామూలుడికి గర్వం వస్తేనే తట్టుకోలేము, ఇంకా దుష్టుడు, దుర్మార్గుడు, మూర్ఖుడికి గర్వం వచ్చిందంటే ఈ రీతిగానే ఉంటుంది. అలాగే 119వ కీర్తన 51వ చరణంలో చూస్తే గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి. మరి వారి పరిస్థితిని బట్టి మరి దీనులను, లేమిలో ఉన్న వారిని వీరు మరి టీస్ చేస్తారు, అపహసిస్తారు. అలాగే 119వ కీర్తన 69వ చరణంలో అబద్ధములు కల్పిస్తారంట. అలాగే 119, 122వ చరణంలో గర్విష్ఠులు బాధిస్తారంట. 123వ కీర్తన 3వ చరణంలో యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మరి గర్విష్ఠులు తిరస్కారాలు, నిందలు, బాధిస్తారు, అబద్ధాలు కల్పిస్తారు, అపహసిస్తారు. అలాగే మరి హోషేయ 13:6 చూస్తే వారికి మేత దొరకక తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. మరి సరైన సమయానికి సరైన తిండి
సమృద్ధి అన్నీ దొరికితే ఇంకా దేవుణ్ణి కూడా మర్చిపోతారనమాట. అందుకే అంటారేమో మరి సామెతలు 38:9 చూసినట్లయితే అక్కడ మహారాజైన సొలొమోను గారు మరి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు కదా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా మన నోట్లోకి 4 వేళ్ళు వెళ్తున్నాయంటే అది కేవలం ఆయన దయ మాత్రమే. ఎవరు కూడా మరి వారు కలిగి ఉన్న దాన్ని బట్టి ఏ క్రిస్టియన్ కూడా మరి అహంకారంతో గర్వించడానికి లేదు. దేవునికి స్తుతులు చెల్లించడమే. ఏదైతే దేవుడు మనకి ఇస్తా ఉన్నాడో ప్రతి దాన్ని బట్టి దేవునిని మనం స్తుతించబద్దులమనం. ఎందుకంటే మనం అనేకమైన అభాగ్యులను, దిక్కులేని వారిని మనం చూస్తూ ఉన్నాము. ఏ పూటకు ఆ పూట వెతుక్కోవటమే. కానీ మనకి దేవుడు నిజంగా ఎంత సమృద్ధినిస్తున్నాడో కదా. దేవుణ్ణి ఏ మాత్రము ఏ ఒక్క క్రిస్టియన్ కూడా తిని తృప్తి పొందిన తర్వాత గర్వించి విస్మరించొద్దు, మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. అలాగే అసలు ఎందుకు గర్వం వస్తుంది? మరి వారి కలిగి ఉన్న విజయాన్ని బట్టి 2 దినవృత్తాంతంలో 25:19 చూస్తే ఇశ్రాయేలు రాజు యూదా రాజుతో అంటున్నమాట, ఎదోమీయులను ఓడించుతునని నీ హృదయమున గర్వించితివి. అంటే మన కలిగిన విజయాన్ని బట్టి మనం గర్విస్తాము. అలాగే 2 దినవృత్తాంతంలో 26:16 చూస్తే ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాను. దాని తర్వాత మరి ధూపం వేయటానికి, యాజకులు చేసే పని కూడా చేయటానికి సాహసించాడు. మరి ఎప్పుడైతే స్థిరపడిపోతామో అంటే ముందు కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితులు, పేదరికము, లేమి ఉన్న పరిస్థితుల్లో ఒకలాగా ఉంటారు. స్థిరపడిపోయిన తర్వాత బిడ్డలు కూడా సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ మారిపోతాయి అన్నమాట. స్టైలు మారింది అన్నట్టు అన్నీ మారిపోతాయి. స్థిరపడిన తర్వాత గర్వం కూడా వచ్చి సెటిల్ అయిపోతాయి. అలాగే 2 దినవృత్తాంతంలో 32:22-25 చూస్తే మరి అన్ని వైపులా కాపుదల, ఘనత, మేలుకు తగినట్లు ప్రవర్తింపక మనస్సున గర్వించారు. హిజ్కియా వలె అనేకులు ఈ రీతిగానే ఉన్నారు. మరి ఎప్పుడైతే దేవుని కాపుదల, దీవెనల వర్షం మన మీద ఉంటుందో, పేరు పలుకుబడి సొసైటీలో, ఈ సమాజంలో మంచి పేరు పొందుకుంటామో ఇంకా అక్కడి నుంచి మారిపోతాం అన్నమాట. దేవుణ్ణి కూడా విస్మరిస్తాం, ఇంకా దేవుణ్ణి కూడా మర్చిపోతాం. మనకు కలిగి ఉన్న పరిస్థితిని బట్టి గర్విస్తాం. అలాగే కీర్తన 12:8 చూస్తే నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా సంచరించును. మరి ఇప్పటి వరకు చూసుకున్నది ఏంటంటే వారు కలిగిన విజయాలను బట్టి, స్థిరత్వాన్ని బట్టి, పేరు ప్రఖ్యాతులు, ఘనత, మేలులను బట్టి వారు గర్విస్తే, ఇక్కడ నీచులు నీచ ప్రవర్తన బట్టి దుష్టులు గర్విస్తారంట. అంటారు కదా, మరి ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిద్దని. సామెతలు 8:12 మనం చూడగలుగుతాము. గర్వము, అహంకారము దేవుని దృష్టికి అసహ్యం అంట. అలాగే యెషయా 2:17 మనుషుల గర్వము తగ్గింపబడను, ఆ దినమున యెహోవా మాత్రము ఘనపరచబడును. దేవునికి స్తోత్రం. యెషయా 16:6 చూస్తే మోయాబీలు బహుగర్వం గలవారంట. ఇదే మరి ఇర్మియా 48:29 కూడా మనం చూడగలుగుతాము. మరి దేవుని కనుదృష్టిలో దేవుని ఎన్నికలో రూతు గారు ఉన్నారు కాబట్టి మరి మోయాబీలు అందరూ గర్విష్ఠులు అయినప్పటికీ, బహుగర్వం గలవారైనప్పటికీ మరి మంచి వినయ విధేయతలు కలిగిన రూతు గారిని దేవుడు మరి యేసయ్య జీనాలజీలో చేర్చడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇర్మియా 13:15 చూస్తే చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. మరి ఒక్కొక్కరు వారి బలాన్ని చూసుకొని, సౌందర్యాన్ని చూసుకొని, హోదాలను చూసుకొని, పేరు పలుకుబడిని బట్టి, వస్తు వాహనాలను బట్టి ఏ ఒక్క క్రిస్టియన్ కూడా గర్వించకూడదు. దేవునికి స్తోత్రం. అలాగే దానియేలు గ్రంథం 4:37 చూస్తాం కదా, మరి రాజైన నెబుకద్నెజరు జస్ట్ మనసులో అనుకున్నాడంతే బబులోను చూసుకొని, ఇది మరి నేను కట్టించింది కదా అంతే. 7 కాలాల పాటు పశువు వల్లే గడ్డి మేయటం చూస్తాం. అక్కడ తన్నే అంటారు దానియేలు 4:37 గర్వముగా నటించు వారిని ఆయన అనపశక్తుడు. అలాగే ఓబద్యా 1:3 నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. రోమా 12:20 చూస్తే గర్వపడక భయపడుము. 2 తిమోతి 3:4 గర్వాంతులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారంట. అంత మాత్రమే కాదు, ఆదికాండం 11 మనం చూస్తాం కదా, మరి అక్కడ పెద్ద టవర్ ఒకటి కట్టేసుకొని పేరు సంపాదించుకుందాం అనుకుంటారు. దేవుడు అక్కడ వారి భాషను తారుమారు చేయటం చూస్తాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మరి అంతకుముందు ఒకే భాష ఉండేది, అక్కడ భాష మొత్తం తారుమారు అవ్వటం,
కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రావటం వల్ల ఆ టవర్ కన్స్ట్రక్షన్ స్టాప్ అవటం చూస్తాం. మనం కూడా ఏదైనా పనిని ప్రారంభించే ముందు గర్వంతో ప్రారంభించామంటే అక్కడికక్కడే ఆ పని కూలిపోద్ది, ఇంకా ముందుకు కొనసాగలేము, అది ఆగిపోద్ది. ఏ పని చేసినా దాంట్లో ఫలింపుదల జయం కావాలి అంటే నిత్యముగా విధేయతలు కలిగి ప్రార్థన పూర్వకంగా మనం ప్రారంభించబద్దమే ఉన్నాం. అలాగే గర్విస్తే దేవుని శిక్ష, పనిష్మెంట్ ఫర్ ప్రైడ్. 2 సమూయేలు 22:28 చూస్తే గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. మనుషులు విరోధులైపోతేనే మనం సస్టైన్ అవ్వటం, సర్వైవ్ అవ్వటం కష్టం. అట్లాంటిది దేవుడే విరోధి అయితే ఇంకే రీతిగా ఉంటుంది. అలాగే కీర్తన 10:2 చూస్తే దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నారు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దేవునికి స్తోత్రం. మరి రాయి దొర్లించిన వారి మీదకి అది వచ్చిద్దన్నట్టు ఆ రీతిగానే ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ ఇర్మియా 50:31 చూస్తే గర్విష్ఠులను శిక్షించు కాలం వచ్చుచున్నది. కీర్తన 31:23 గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. కీర్తన 101:5 అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. కీర్తన 119:21 గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. సామెతలు 13:10 గర్వము వలన జగడమే పుట్టును. సామెతలు 15:25 గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. పెరికివేయటం అంటే తెలుసు కదండి, మరి అది కూల్చివేయటం కాదు, కానీ కూల్చివేస్తేనన్నా అక్కడక్కడ సగం కన్స్ట్రక్షన్ మరి పునాదులు అట్లా ఉంటాయేమో. ఒక మొక్కను మనం పెరికి వేస్తున్నామంటే అది వేర్లతో సహా మొత్తం వచ్చేస్తుంది. ఆ రీతిగానే ఇంకా వారికి ఎటువంటి ఫౌండేషన్ కానీ వారికి నిలువ నీడ ఉండదన్నమాట. నామరూపాలు లేకుండా నాశనం అయిపోవటమే. సామెతలు 29:27 ఎవని గర్వము వానిని తగ్గించును. యెషయా 3:16 సియోను కుమార్తెలు గర్విష్ఠులండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలు మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడు చేయను అని చెప్పుకుంటా మరి వాళ్ళకి వచ్చే శిక్ష, పనిష్మెంట్ అక్కడ చెప్తా ఉన్నారు. మనకి వస్తుంది కదా సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. మరి ఇదే చూస్తే మనం యెషయా గ్రంథం 14:12-15 చూస్తే మరి లూసిఫర్ గురించి ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. మరి అది కూడా దేవుని కంటే నేను కొంచెమే తక్కువ ఉన్నాను కదా అని ఆయన సింహాసనంతో పాటు ఈక్వల్ చేసుకోవాలని ఆశపడింది. ఇంత చక్కగా వాయిస్తానో, అసలు నా రెక్కలు ఆడిస్తేనే మంచి సంగీతం వస్తుంది, నేను గ్రేట్ మ్యూజిషియన్ని. మరి ఆ రీతిగా మరి అది గర్వించింది కాబట్టి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది అంట. మరి అది అక్కడ నుండి పాతాళంలోకి పడద్రోయపడటం మనం చూస్తాము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక్క మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనియ్యని వాడు ఇతడేనా అని ఈ రీతిగా మరి లూసిఫర్ గురించి చెప్పడం మనం చూస్తాం. ఈ గర్వం అనే లక్షణం ఏ క్రైస్తవుడికి ఉండకూడదు, ఎందుకంటే అది అపవాదు నుండి పుట్టింది. డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు. ఆయన మనతో ఉండాలన్నా, మనం ఆయనతో ఉండాలన్నా గర్వం అన్నది పనికిరాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ మస్ట్ రీప్లేస్ విత్ బుల్నెస్. మరి ఇదే మనం చూస్తాం కదా. యెషయా 57:15 చూస్తే మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యుద్ధను, దీన మనస్సు గల వారి యుద్ధను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన గర్విష్ఠుల గర్వాన్ని అణచి దీనులకు కృపనిచ్చే దేవుడే ఉన్నాడు. నిత్యముగా ప్రతి ఒక్కరం కూడా
తగ్గింపు మనసు కలిగి ఉండాలి, వినయ విధేయతలు కలిగి ఉండాలి. ప్రభు స్తోత్రం. మనం ఏ విషయంలో గర్వించడానికి లేదండి. ఎందుకంటే మొదటి సమయాలు 2:3 ఉంటుంది కదా, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇక అంతగా గర్వంగా మాట్లాడుకుడి అని చెప్తా ఉన్నారు హన్నా గారు. గర్వించకుండా ఉండాలంటే ఏం చేయాలి? 2వ దినవృత్తాంతంలో 32:26 చూస్తాం కదా, హిజ్కియా హృదయ గర్వాన్ని విడిచి తమ్మును తాము తగ్గించుకోవటం అక్కడ చూస్తామన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఉండకూడదు అంటే ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా తగ్గింపు మనసు అనేది ఉండాలి. మరి యేసయ్య సైతం ఈ లోకానికి పరిచర్య చేయటానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవటానికి కాదన్న. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. తగ్గింపు మనసు ఎంతైనా అవసరమై ఉన్నది. అలాగే మరి యోబు 33:16-18 చూస్తే దేవుని ఉపదేశం అంటే దేవుని వాక్యం అవసరమై ఉన్నది. ఎప్పుడైతే లేఖనాలను ఆధారంగా చేసుకొని మనం జీవిస్తూ ఉంటామో మనలో గర్వం, అహంకారం, డాంబికం అనేది ప్రవేశించదు. 3వది ప్రార్థించాలి. మనం ఎప్పుడు కూడా పరలోక ప్రార్థన జ్ఞాపకంలో ఉంచుకోవాలండి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని ఉంటుంది కదా, మత్తయి సువార్త 6:11. ఏ పూటకు ఆ పూట దేవుని వైపు మనం కన్నులెత్తి చూచే విధంగా ఉంటే గర్వం అన్నదే మనలో ప్రవేశించదు. అయ్యా ఈరోజు ఈ రీతిగా ఉన్నానంటే అది కేవలం నీ కృప, నాకంటూ ఈ లోకాన్ని ఏం లేదు. ఐ కేమ్ విత్ ఎంప్టీ హ్యాండెడ్ అండ్ విల్ గో విత్ ఎంప్టీ హ్యాండెడ్. నాకేమై ఉన్నాను, నాకేమున్నాను, నేనేమై ఉన్నాను, అది కేవలం నీ కృపే. 123వ కీర్తనలో ఉంటుంది కదా, దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు చూసినట్టు మనం నిత్యం కూడా ఆయన దిక్కే మనం ఎత్తి మరి ప్రతి కార్యాన్ని కూడా ఆయన యుద్ధ నుండి పొందుకున్న బతులమై ఉన్నాం. ఏ దినానికి ఆ దినం, దేవా ఈ దినం మీరు ఇచ్చారయ్యా, నూతన దినాన్ని మరి నాకు ఆరోగ్య ఆయుష్కాలను ఇచ్చారని ప్రభువును స్తుతిస్తూ ముందుకు సాగిపోతున్నప్పుడు గర్వం అన్నది మనలో ప్రవేశించదు. అలా కాకుండా మనకి సమృద్ధి వచ్చేసింది అనుకోండి, లోకసువార్త 12 చూస్తాం కదా, మనం రిచ్ ఫుల్ ఉంటాడు కదా, నా ప్రాణమ తిను త్రాగు అనేక సంవత్సరాల తరబడి మరి నీకు సంపాదించాను తిను అని చెప్పుకుంటున్నట్లు ఉంటుంది. మరి అంత ఉన్నప్పటికీ చాలా హంబుల్గా ఉంటున్న వారు కూడా లేకపోలేదు. మనకు అది చేతకాని పరిస్థితిలో ఏ దినానికి కావాల్సిందో ఆ దినం ఈ ప్రభు అని ప్రభు చెంత మరి మనం ఒక రేషన్ లాగా ఆయన కృపను పొందుకుంటా ఉంటే గర్వానికి స్థానమే ఉండదు. మరి అందుకనే ఇందాక చదువుకున్నాం కదా, సామెతలు 38:9, పేదరికోనైనా నా ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు, మరి ఎక్కువైతే యెహోవా ఎవడని అంటానేమో, తగ్గిపోతే మరి బీదనే దొంగిలి నా దేవుని నామని దూషిస్తానేమో, తగ్గినంత ఆహారం ఇవ్వమన్నట్టు మరి మహారాజైన సొలొమోన్ గారుకున్న ఆ రిచెస్నెస్ కానీ మరి ఆయన డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి కానీ ఎవరికి లేవు. అటువంటి జ్ఞానే అంటా ఉన్నాడు, మరి తగినంత నాకు చాలు ప్రభు అని. ఇంకా మనం ఎంతండి, ఏ రీతిగా మనం ఇంకా దేవుణ్ణి అడగగలం? అలాగే గర్వించకుండా ఉంటే వచ్చే దీవెనలు 2వ దినవృత్తాంతంలో 32:26 చూస్తే మరి హిజ్కియా హృదయ గర్వం విడిచి తను తాను తగ్గించుకున్నప్పుడు యెహోవా కోపము ఆ జనుల మీదకి అప్పుడు రాలేదంట. అంటే ఇంకా పోస్ట్ పోన్ చేయబడింది. యోనా గ్రంథంలో మనం చూస్తే మరి వారు తమ చెడు నడతని వారి మార్గాలను విడిచిపెట్టి, బలాత్కారాన్ని విడిచిపెట్టి, పశువులతో సహా గోనెపట్ట ధరించి మరి వారు తగ్గించుకున్నారు. వారి క్రియలను చూసి దేవుడు సాక్షాత్తు ఆయన చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. అక్కడ పోస్ట్ పోన్ అయితే ఇక్కడ క్యాన్సిల్ చేశాడు దేవుడు. ఆ రీతిగానే మరి ఏదైతే కీడు ఉగ్రత మరి వస్తుందని ముందుగానే ప్రవచనాత్మకంగా దర్శన రూపంగా తెలిసిందో, ఎప్పుడైతే ఆ చెడు నడతను విడిచిపెట్టి మరి మారు మనసు పొంది తగ్గింపు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తామో నిశ్చయంగా దేవుడు తెస్తానన్న కీడు తేక మానుకునే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే నెహెమ్యా 9:10 చూస్తే ఐగుప్తులందరూ గర్వంగా ప్రవర్తించారని మరి ఇజ్రాయేలు పక్షంగా ఆయన సూచక క్రియలను, మహత్కార్యాలను జరిగించడం మనం చూస్తాము. అలాగే మనల్ని ఎవరైతే గర్వంగా అహంకారంతో అపహసిస్తా ఉన్నారో, మరి వడిగా తరుముతా ఉన్నారు, తిరస్కరిస్తా ఉన్నారు, నిందలు అబద్ధాలు కల్పిస్తా ఉన్నారు, అయినప్పటికీ మనం దేన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మన పక్షంగా వ్యాజ్యమాడి మా తలను పైకెత్తే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడు కూడా ఏ విషయంలో హెచ్చిపోవటానికి లేదండి. ఆయన జయాన్ని ఇచ్చిన, జీవితాన్ని ఇచ్చిన ఆయన కృపాదానమై ఉన్నది. మరి యవన బిడ్డ జమీమా చూశారు కదా,
మరి తన జయాన్ని బట్టి అతిశయించలేదు. నేను అన్ని గంటలు ప్రాక్టీస్ చేశాను, మరి నా కోచ్ ఇట్లా టిప్స్ చెప్పాడు, నేను ఆ రీతిగా ఆడాను అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి దేవుని నామాన్ని మాత్రమే మహిమపరచడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ జస్ట్ గివ్ క్రెడిట్ టు గాడ్ అలోన్. అప్పుడు గర్వం ప్రవేశించనే లేదు. మరి ఆయన మాట ఇచ్చాడు, ఆయనే నెరవేర్చాడని మరి అపోస్తలుడైన పౌలు గారు ఏ రీతిగా నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృప అన్నట్టు, అయ్యా నాకేమున్నాను నువ్వు ఇచ్చిందయ్యా. మరి మనం వస్తా ఏం తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకొని పోలేము. ఇప్పటికీ మన గతం మర్చిపోకుండా ఉంటే గర్వం ఎప్పటికీ రాదు. మనల్ని బట్టి మన దేవుడికి మన కుటుంబానికి మంచి పేరు. దే మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ us, బట్ వీ షుడెంట్ ఫీల్ దాట్. మనల్ని బట్టి మనోళ్ళు గర్వించాలి కానీ మనం గర్వించకూడదు. అని అసలు అప్రిషియేట్ చేయకుండా ఉంటే కూడా వాళ్ళు డిస్కరేజ్ ఫీల్ అవుతారనమాట. ఎవరైతే మంచిగా అచీవ్మెంట్స్ చేస్తూ ఉన్నారో, ఎస్ యూఆర్ డూయింగ్ గుడ్, వీ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తున్నప్పుడు ఏంటంటే ఎవరైతే పర్ఫామ్ చేస్తూ ఉన్నారో ఆ పర్సన్కి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, దే ఆర్ రికగ్నైజింగ్ మీ, దే ఆర్ రికగ్నైజింగ్ మై ఎఫర్ట్స్ అని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా ఎక్కువ అచీవ్మెంట్స్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఏదేంటికి క్రైస్తవులు అన్నవారు మాత్రం గర్వం అసలే పనికిరాదు. ఎందుకంటే మన కీవర్డ్స్ చెప్తుంది కదా, నాశనానికి ముందు గర్వం ఉంటుంది. గర్వాన్ని వినయంతో వి మస్ట్ రీప్లేస్ ద ప్రైడ్ విత్ హంబుల్నెస్. సామెతలు 15:33 ఉంటుంది కదా, ఘనతకు ముందు వినయం ఉండును. దేవునికి స్తోత్రం. వినయ మనస్కుడు ఘనత నుందునని కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ క్రైస్తవుడు కూడా ఈ గర్వం అనే వైరస్ని ఎవరు అంటించుకోవద్దు. అది వన్స్ బాడీలోకి ఎంటర్ అయిందా ఇంకా మనిషిని కొలాప్స్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఎవరిని పట్టించుకోము, ఎవరికి రెస్పెక్ట్ చేయము, ఒబీడియన్స్ అనేది అసలే ఉండదు. మన బాడీ లాంగ్వేజ్లో మార్పు వచ్చేస్తుంది, మన డ్రెస్సింగ్ స్టైల్లో మార్పు వచ్చేస్తుంది, మనం మాట్లాడే విధానంలో, గౌరవించే విధానంలో అన్నిట మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పు మంచికైతే పర్వాలేదు కానీ అది నాశనానికి నడిపించేదిగా ఉన్నది. మరి ఎవరు కూడా గర్వించొద్దు. ఎవరు ఎంత మెచ్చుకుంటున్నా వీఆర్ రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రైడ్ అది ఇది అన్నా కానీ, ఏదైనా కానీ వారు ఎన్ని మాటలు చెప్తా ఉన్నారో అన్నిసార్లు కూడా దేవుని స్తోత్రం, ప్రైజ్ గాడ్ అని ఒక్కొక్కటిగా ఆ క్రెడిట్ మొత్తాన్ని దేవుడికి ఇస్తూ ఉంటే ఏంటంటే అగైన్ హిల్ రిస్టోర్ యూ విత్ 2-fold బ్లెస్సింగ్స్. దేవునికి స్తోత్రం. మనం మన ప్రతి దాంట్లో కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏంటంటే మరలా అవి స్తుతులు దీవెనలై మన మీదే దేవుడు వర్షింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. మన హైట్ని బట్టు, వెయిట్ని బట్టు, కలర్ని బట్టు, మనకున్న ఆస్తిపాస్తులను బట్టు గర్వించడానికి లేదండి. ఎంతండి చిన్న వైరస్ మనుషుల్ని అతలాకుతలం చేసేసి నరకం చూపించి తీసుకెళ్ళింది ఆ కరోనా వైరస్. మరి ఎంత తాటి చెట్టు అంత మనుషులు కూడా కంటికి కనిపించిన ఆ వైరస్ వల్ల తమ తనువులు చాలించారు. ఏ క్రైస్తవుడు కూడా గర్వించొద్దు, వినయం కలిగి ఉందాము. మరి చివరి దినాలలో మనుషులు స్వార్థప్రియులు అని చెప్తూ అక్కడ లిస్ట్ ఉంటుంది కదా, గర్వాంతులంట. గర్వంతో కళ్ళు మూసుకుపోయి పెద్ద చిన్న తేడా లేకుండా, తల్లిదండ్రులని దైవజనులని తేడా లేకుండా, మరి రెస్పెక్ట్ లేకుండా ఎవరు కూడా చూడొద్దు, మాట్లాడొద్దు. గర్వం ఉన్న చోట గౌరవం ఉండదు, ప్రైడ్ ఉన్న చోట పనిష్మెంట్ ఉంటుంది. గర్వించి తన స్థానం నుండి కూలదోయబడిన లూసిఫర్ వలె ఉండొద్దు. నిజంగా ఎన్ని జయాలు ఇచ్చినప్పటికీ, మరి తనని ఎంతగా హెచ్చించినప్పటికీ దావీదు గారు ఏ విషయంలో హెచ్చిపోలేదు. అలాగే మరి మనం హెచ్చిపోకుండా ఉండాలంటే దేవుడు ఒక్కొక్క సమయంలో ముళ్ళుగా కూడా పెడతారన్నమాట. మరి మనం అక్కడ చూస్తాం కదా, 2 కొరింథీ 12:7 చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడితిని. దేవునికి స్తోత్రం. మరి పాత నిబంధన గ్రంథంలో దావీదు గారిని హీరోలాగా చూస్తారు. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో మరి యేసయ్య తర్వాత అంత ఇంపార్టెన్స్ పొందుకున్నది పౌలు గారు. మరి ఇక్కడ పౌలు గారికి ఒక ముళ్ళు అయితే, పాత నిబంధనలో దావీదు గారికి అన్ని ముళ్ళే, కొడుకు ముళ్ళు, మామ ముళ్ళు. ఎటు వెళ్తున్నా కానీ మరి ముక్కు మొహం లేనోడు కూడా తిట్టేవాడే, దూషించేవాడే, శపించేవాడే. మరి ఈ రీతిగా ఏ పరిస్థితి అయినప్పటికీ దావీదు గారు ఎప్పుడు కూడా హెచ్చిపోలేదు. ఆయన సన్నిధానాన్ని కాంక్షించాడు. రాజు అయినప్పటికీ ప్యాలెస్లో ఉండాలనుకోలేదు. కానీ 23వ కీర్తన 6వ చరణంలో చూస్తాం కదా, నేను బ్రతుకు దినములన్నీ పాఠక్షేమంలో నా వెంట వచ్చును,
చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. ఈరోజు రేపు చిన్న చిన్న ఎంప్లాయీసే మరి కాటేజెస్ అని ఫామ్ హౌస్లని కట్టేసుకుంటున్నారు కదా, రిటైర్ అయిన తర్వాత అక్కడ ఉండాలి అనుకొని ఆ ఉద్దేశంతో కట్టుకుంటా ఉంటారు వారికి నచ్చిన ప్లేసెస్లో కానీ ఆ రీతిగా. మరి ఈయనైతే మహారాజు దావీదు గారు చక్రవర్తి అయినప్పటికీ మరి నేను ముచ్చటగా కట్టించుకున్నాను, ఆ అంతఃపురంలో ఉంటాను, మరి ఈ ప్యాలెస్లో జీవిస్తాను అనుకోలేదు. కానీ దేవుని మందిరంలో ఉండాలనుకున్నాడు, దేవుని మందిరం కట్టాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. అంతగా ఆయన సన్నిధానాన్ని కాంక్షించాడు. ఏ విషయంలో ఆయన హెచ్చిపోయినట్టు గర్వంగా ప్రవర్తించినట్టు మనం చూడమంటే దావీదు గారి గురించి. దేవుని స్తోత్రం. దావీదు గారికి ఎంత మంచి మనసు అంటే, మరి తను స్థిరపడిన తర్వాత యోనాతానుని బట్టి ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేసి సర్వే చేసి 2 కాళ్ళు లేని మెఫీబోషెతుని తన పక్కన కూర్చోబెట్టుకొని మరి భోజనపు బల్ల మరి ఏర్పాటు చేసినాడు. మరి అంత తగ్గింపు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా మన పితరులు ఏ రీతిగా వారి స్థితిని బట్టి స్థాయిని బట్టి ఎవరు హెచ్చిపోలేదు, కానీ డౌన్ టు ఎర్త్ తగ్గించుకున్నారు కాబట్టి బహుగా దీవించబట్టం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. గర్వించకుండా వినయం కలిగి ఉందాం, దేవునిచే ఘనపరచబడతాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.